ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య. నూతనోత్సాహం. తన మనస్సులోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టిన చండాల వేషధారి అయిన జగద్గురువు గంగాధరుని వేదవాక్కులతో తన్మయ స్థితిలో ధ్యానిస్తూనే ఉన్నారు శంకరులు. ఆ సమయంలో బాహ్య స్మృతి లేదు. శిష్యులతో కూడా శంకర్లకు కాశీక్షేత్ర పూర్వ వీధుల్లో భిక్షాటనకై తిరుగుతున్నామనే తలంపు కూడా శంకర్లకు లేదు. భయభక్తులతో వినయంతో ఆరాధిస్తూ దివ్య జ్ఞానాత్మానుభవంతో అఖండ ఆనందాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ శంకరుడు ఆనంద బాష్పాలతో ఎదురుగా నిలబడి తననే ధ్యానించుచుండగా కైలాసవాసి అయిన పరమేశ్వరునికి శంకరయతిపై అవ్యాజమైన ప్రేమ కలిగింది. వాత్సల్యం హద్దులు దాటింది. ఆప్యాయంగా శంకర్ల వారిని దగ్గరకు పిలిచాడు మహాదేవుడు. పరమహంస పరివ్రాజకుడైన శంకరునికి పార్వతి వల్లభుడైన శంకరుడు జీవిత పరమార్థాన్ని ఉపదేశిస్తున్నాడు. కుమార శంకర, రాశీభూతములైన వేదాలను విభజించిన కృష్ణ ద్వైపాయసుడు వేదవ్యాసునిగా ప్రసిద్ధి చెందాడు. సూత్రములతో అద్వైత సిద్ధాంతాన్ని లోక కళ్యాణార్థమై రచించాడు. దానినే బ్రహ్మసూత్రాలు అంటారు. అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకమైన ప్రాచీన వాదాలన్నింటినీ ఖండించాడు. కానీ వాటి ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదు. చాలామంది మేధావులమని అనుకునే పండితులు బ్రహ్మసూత్రాలలోని భావాన్ని సమగ్రంగా గ్రహించలేక తప్పుడు మార్గాలను ఉపదేశిస్తున్నారు. అందువలన సామాన్య ప్రజలు దేనిని ఆచరించాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అందువలన నేటి సమాజానికి అద్వైత సిద్ధాంతపరంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయవలసిన సమయం ఆసన్నమైంది. ఇట్టి మహత్కార్యాన్ని చేయడానికి నీవు ఒక్కడివే సమర్థుడవు. శాస్త్రములన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి సారాంశాన్ని జీర్ణం చేసుకున్నావు. గోవింద భగవత్పాదుల వారి వద్ద మహావాక్యోపదేశాన్ని పొంది బుద్ధిగత దోషాలను పోగొట్టుకొని బహుముఖ పాండిత్యంతో పరిపూర్ణుడవయ్యావు. అందువలన వ్యాస విరచితమైన సూత్రాలలోని రహస్యాలను అద్వైతపరంగా నీవే బయటపెడుతూ కుల మతాలను ఖండిస్తూ పూర్తి చేయాలి అన్నాడు పరమేశ్వరుడు. భాష్యరచన చేయువాని మనస్సు దృఢంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండాలి. ఇతర వ్యాసాంగముల ప్రభావం మనస్సుపై పడకూడదు. కుల మతాలను నిరసించి సమాజం నుండి వాటిని నాశనం చేయుటకు కావలసిన యుక్తులు తెలియాలి. అద్వైత భావనలతో యావత్ లోకాన్ని ఉద్ధరించాలి నాయనా అన్నాడు పరమేశ్వరుడు. కలియుగ ప్రభావంచే మందమతులు, అల్ప ప్రజ్ఞావంతులు, పండితం మన్యులైన కొందరు బ్రహ్మసూత్రముల యందలి రహస్యాలను, తత్వములను సంపూర్ణంగా గ్రహించలేకపోయారు. తమ యొక్క వ్యాఖ్యానాలను ఉదాసీనంగా చూపించారు. మరికొంతమంది 2-3 వేదవాక్యాలను ప్రమాణంగా చూపించి విషయాన్ని మరికొంత కష్టతరం చేశారు. అందువలన వారి వాక్యాలలో ఏకవాక్యత కనపడదు. వేద శిరస్సులైన ఉపనిషత్ వాక్య ప్రమాణములతో భాష్యాలను రచించలేకపోయారు. మరికొంతమంది వ్యాస విరచిత సూత్రాలలో దోషాలున్నాయని ప్రతిపాదించాలనుకున్నారు. అందువలన నిర్దుష్టంగా ప్రాచీన విరుద్ధ మతాలను ఖండిస్తూ స్వమత స్థాపన పూర్వకంగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయవలసిన సమయం ఇదే అన్నాడు పరమేశ్వరుడు. వత్స శంకర, సర్వజన మంగళ ప్రదాతయగు అద్వైత దర్శనాన్ని నీవు సమాజానికి అందించాలి. జీవేశ్వరులకు భేదమును అభేదమును చెప్పి అన్వయ క్లేశం గావించిన భాస్కరుని, చిత్స్వరూపి అయిన దేవిని పరమ దైవతముగా వ్యాఖ్యానించే శాక్తాయమే ముఖ్యమని ప్రధానమని చెప్పిన అభినవ గుప్తుణ్ణి, జీవబ్రహ్మలకు ఏకత్వమును అంగీకరించుచు భేదమును ప్రతిపాదించిన శైవమత గురువైన నీలకంఠుణ్ణి, ఆయన గురువగు భట్టపాదుణ్ణి, కర్మ సిద్ధాంతమును స్వీకరించి అద్వైతమును నిరసించిన కుమారిల భట్టపాదుని శిష్యుడగు మండన మిశ్రుని మొదలైన వారందరినీ నీ ప్రతిభా పాటవాలతో ఎదుర్కొని వారి సిద్ధాంతంలోని దోషాలను అందరికీ తెలియచేయవలసిన బాధ్యత నీది సుమా. జన్మ సాఫల్యంనకై నీవు చేయవలసిన పనులు పూర్తి చేసి నాలో ఐక్యము పొందగలవు అని ఆశీర్వదించి కైలాసవాసి అయిన పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడు. శంకరుని మనస్సు భావతరంగాలతో ఉద్విగ్నమైపోయింది.
మరొక్కమారు గంగానదిలో స్నానం చేసి మధ్యాహ్నిక కృత్యాలు పూర్తి చేసుకుని తన యొక్క కుటీరానికి చేరుకున్నాడు శంకరుడు. భాష్య రచనకు కాశీక్షేత్రం అనుకూలం కాదనుకున్నాడు. ఇచ్చట ప్రతిరోజు వందల వేల కొలది భక్తులు తనను దర్శించుటకై వస్తున్నారు. వారి వారి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఉదయకాలంలో ప్రవచనాలు, సాయం సమయంన పురాణాలు నడుస్తున్నాయి. అందువలన రచనా వ్యాసంగానికి కాశీక్షేత్రం అనువుగా లేదని నిశ్చయించారు. గురుదేవులను స్మరిస్తూ శిష్య సమేతంగా కాశీక్షేత్రం నుండి బదరికా వనానికి బయలుదేరి వెళ్ళాలని నిశ్చయించాడు శంకరుడు. మాముపైష్యసి తతః కృతకృత్యః విస్మితేన మనసా సహా శిష్యైః శంకరోऽపి సురసింధుమయాసిత్ ఉదీచ ఉత్సృజత్యేష వై దేవ మనుష్యానాగుం శాంతదిగ్ అను వేదవచనం అనుసరించి 4 దిక్కులలోనూ ఉత్తర దిక్కు చాలా గొప్పదని తెలుస్తుంది. తపో మార్గంలో శరీరాన్ని కృషింపచేస్తూ కొందరు ధ్యాన మార్గంలో షట్చక్ర భేదం చేసి సహస్రారంలో అమృతాన్ని ఆస్వాదించే సాధకులు మరికొందరు ఉత్తర దిక్కులోని హిమాలయ పర్వత పంక్తుల్లో సాధన చేస్తూ ఉంటారు. జ్ఞానార్జనయే ప్రధాన ధ్యేయంగా గల బ్రహ్మవేత్తలకు హిమాలయ పర్వతాలే ఆశ్రయాలు. ఇంతేకాదు లౌకికములైన ప్రాపంచిక సుఖాల నుండి దూరంగా ఉండి అలౌకిక ఆనందం కొరకు ప్రయత్నించిన వారందరూ ఉత్తర దిక్కుగా నున్న హిమాలయాలకే ప్రయాణం చేస్తున్నారు. అట్టి రహస్యాలను గ్రహించిన శంకర్లు కూడా తన యొక్క నివాసాన్ని కాశీక్షేత్రం నుండి బదరికావనానికి మారుస్తున్నారు. అనేక మంది తాపసులు నిత్యం సాధన చేయు తపోవనమే బదరికావనం. పూర్వకాలంలో సహస్ర కవచుడు అను రాక్షసుడు భూలోకవాసులను, ముఖ్యంగా హిమాలయ పర్వత పంక్తులలో తపస్సు చేస్తున్న మహర్షులను, యోగ సాధన చేస్తున్న సాధకులను రకరకాలుగా హింసించేవాడు. అట్టి రాక్షసుని నుండి శిష్టులైన మహర్షులను రక్షించుటకై శ్రీ మహావిష్ణువు స్వయంగా నరనారాయణ రూపాలను ధరించి బదరికావనంలో తీవ్రమైన తపస్సు చేసి ఆ శక్తితో సహస్ర కవచుని సంహరించినట్లు పురాణగాథ కూడా ప్రసిద్ధిలో ఉంది. అందువలన బదరికావనం మనస్సులోని దుష్ట శక్తులను కూడా నాశనం చేస్తుంది. బదరికావనం నిర్మలంగా ఉంటుంది. మనోహరంగా, ప్రశాంతంగా, సకల శ్రేయస్సులను ఇచ్చే విధంగా పరమ పవిత్రంగా ఉంటుంది. మనస్సులోని అన్ని కోరికలను తీర్చు కల్పవృక్షం వంటిది. అందువలననే శంకర్ల మనస్సు బదరికావనం వైపునకు ప్రయాణం చేస్తుంది. దారిలో అనేక పుణ్యస్థలాలున్నాయి. శంకర్లు ఆయా తీర్థాలలో స్నానాదులను చేస్తున్నారు. పవిత్ర స్థలాలను దర్శిస్తున్నారు. తమ శిష్య బృందంతో వేదాంత చర్చలు చేస్తూ బదరికా క్షేత్రానికి ప్రయాణిస్తూ ఉన్నారు. బదరీ క్షేత్రానికి వెళ్ళు మార్గం సక్రమంగా ఉండదు. ఎగుడు దిగుడుగా ఉంటుంది. మార్గ మధ్యంలో బురద గుంటలు ఎక్కువ. దొంగ ఊబి ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల చలి ఎక్కువ, మరికొన్ని చోట్ల వేడి. మార్గమంతా ముళ్లతో నిండిపోయి ఉంటుంది. పాము శరీరంలా మెలికలు తిరిగిన కొండ ద్రోవలు. ఇట్టి మార్గం గుండా శంకర్లు ప్రయాణం చేస్తున్నారు. దుర్మార్గుని మనస్సు వలె వంకర టింకరగా ఉన్న ఆ మార్గంలో ద్వంద్వ ప్రకృతులకు అతీతుడై ఉల్లాసంగా ప్రయాణిస్తున్నారు. ఎవ్వరికీ అలసట అనేది లేదు. మార్గ మధ్యంలో ఆకలి వేసినప్పుడు మధురాతి మధురములైన కొండల మీదనున్న వృక్ష ఫలాలను ఆరగిస్తున్నారు. దాహం వేసినప్పుడు సెలయేళ్లలోని నీటిని త్రాగుతున్నారు. వేదాంత చర్చలు చేస్తూ చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్గ మధ్యంలో సుందరులైన దేవకన్యలు విహారం చేయుటను చూస్తున్నారు. గంగానది పరివాహిక ప్రాంతం యొక్క సౌందర్యాన్ని చూచి పరవశించిపోతున్నారు. రాత్రుళ్ళు విశ్రాంతి తీసుకుని పగటిపూట నడుస్తూ నెమ్మదిగా శిష్యులందరితో పాటు శంకరులు బదరికావనాన్ని ప్రవేశించారు. కొన్ని వారాల పాటు ప్రయాణం చేసినప్పటికీ శిష్యులెవ్వరికీ శ్రమ అనిపించలేదు. అందరూ బదరికావనాన్ని ప్రవేశించామనే ఆనందంలో ఉన్నారు. అట్టి బదరికావనంలో పెద్ద వటవృక్షం కనిపించింది. దాని మొదలు చాలా విశాలంగా ఎత్తుగా ఉంది. అట్టి చెట్టు క్రిందనే ఒక ఆశ్రమాన్ని తమ గురువైన శంకర్ల వారి కొరకు క్షణకాలంలో నిర్మాణం చేశారు శిష్యులు. గురువుగారి ఆశ్రమానికి దగ్గరలోనే తాము కూడా పర్ణశాలలు ఏర్పాటు చేసుకున్నారు.
గురువుగారి ఆశ్రమం చాలా విశాలంగా ఉంది. వేదాంత చర్చలు జరుగుచున్నాయి. అందరికీ పర్ణశాలలు ఉన్నాయి. భిక్ష సమయానికి మధుర ఫలాలు అందుతున్నాయి. నిత్య కర్మలకు, నైమిత్తిక కర్మలకు బదరికావనం చాలా అనుకూలంగా ఉంది. అట్టి బదరికావనంలో శిష్యులతో కూడిన శంకరులు భాష్య రచన చేయుటకు సంకల్పించారు. భాష్య రచన. పరమేశ్వరుని ఆదేశానుసారం శంకర్లు భాష్యాలు వ్రాయడానికి బదరికా క్షేత్రానికి శిష్య సమేతంగా విచ్చేశారు. భాష్యం అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం. భాష్యం అనేది క్రొత్త పుస్తకం కాదు. మహర్షులు వ్రాసిన చెప్పిన విషయాలను అందరికీ అర్థమయ్యేలా, అందులోని రహస్యాలను 10 మంది తెలుసుకునే విధంగా, ఇతరులు చేస్తున్న ఆక్షేపాలకు సమాధాన రూపంగా, సమగ్రంగా, సుస్పష్టంగా విషయ ప్రతిపాదిక చేయుటకే భాష్యమని పేరు. నూతనమైన కథావస్తువును గ్రహించి స్వేచ్ఛగా కావ్యాలను కానీ నాటకాలను కానీ వ్రాయుట కవులకు వెన్నతో పెట్టిన విద్య. కానీ భాష్య రచన ఆ విధంగా ఉండదు. మహర్షులు సూత్ర రూపంలో విషయాలను బోధించారు. అందులోని మర్మాలను, రహస్యాలను రచయిత యొక్క ఆలోచనకు అనుకూలంగా వ్యాఖ్యానం చేయాలి. అట్టి దానినే భాష్యం అంటారు. రఘువంశ, కుమార సంభవ, అభిజ్ఞాన శాకుంతలాది గ్రంథాలకు వ్యాఖ్యానం చేయుటలో లేని కష్టం శాస్త్ర విషయాలను వ్యాఖ్యానించుటలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని శాస్త్రముల కంటే వేదాంతానికి భాష్యం వ్రాయట చాలా కష్టమైన పని. వేదాంతంలో కథావస్తువు ఉండదు. ఒక్క శాంతంను విడిచి మిగిలిన రసముల యొక్క ఆస్వాదనం ఉండదు. చెప్పదలుచుకున్న విషయం కంటికి కనిపించదు. ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. దీనిని చదివి అర్థం చేసుకొనుటకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఇంతటి జటిలమైన వేదాంత శాస్త్రానికి శంకర్లు వ్యాఖ్యానం చేయుటకు నిశ్చయించారు. క్షుత్ పిపాసాదులనబడే 6 ఉర్ముల తొడను, చర్మ మాంసాది 7 ధాతువులతో, 5 ఇంద్రియాలు ప్లస్ అంతఃకరణ చతుష్టయం అనబడే 9 ఇంద్రియాలతో లేదా నవద్వారముల చేత బాధపడుచున్న వారిని ఉపశమింపచేయుటకై శంకరులు వేదాంత వాక్యాలను, భాష్యాలను వాయుటకై సంకల్పించవలసి వచ్చింది. ఇందులో లోక కళ్యాణమే పరమార్థం. మానవుల యొక్క జీవన విధానాన్ని పరిశీలించిన వ్యాస మహర్షి యొక్క మనస్సు ద్రవించింది. ఐహిక సుఖాలకు, భోగాలకు, విషయవాంఛలకు బానిసలైపోయిన మానవ జాతి నిర్వీర్యమవుతోంది. అముష్మిక ఫలాలను ఎవరూ ఆశించుటలేదు. అట్టి సమయంలో మానవ జీవితాన్ని సన్మార్గంలో పయనింపచేయవలనే సదుద్దేశంతో వ్యాస మహర్షి సుమారు 500 సూత్రాలతో బ్రహ్మసూత్రాలను వ్రాసాడు. దానికి చాలామంది పండితులు అర్థాలను చెప్పారు. వారందరూ పై మాటలతో కొన్ని విషయాలను మాత్రమే తెలియచేశారు. తమ మనస్సులోనున్న సిద్ధాంతాలను ఆయా సూత్రాలలో నిబద్ధం చేశారు. తాము చెప్పిన విషయమే చాలా గొప్పదని ప్రచారం చేసుకున్నారు. ఇంత గొప్ప పండితులు, పెద్దవారు అబద్ధాలు చెప్తారా అని మరికొంతమంది చిన్నవాళ్ళు వాళ్ళు వెంటపడ్డారు. వీళ్ళందరినీ చూసి మరికొంతమంది వీరితో చేరారు. ఈ విధంగా వ్యాస మహర్షి యొక్క తత్వోపదేశాన్ని గ్రహించలేక ధర్మగ్లానిని తీసుకొచ్చారు. అట్టి మతచాందన సిద్ధాంతాలు స్వైర విహారం చేస్తున్న సమయంలో శంకర్ల వారు తమ ప్రజ్ఞా పాటవాలతో వేద ధర్మాలను పునఃప్రతిష్ఠించాలని భాష్య రచనకు శ్రీకారం చుట్టారు. వ్యాస భగవానుడు తన బ్రహ్మసూత్రాలను అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంతో ప్రారంభించి సామాన్యులకు బ్రహ్మతత్వంను తెలియని వారికి ఇందు ప్రదేశం లేదని స్పష్టంగా తెలియజేశాడు. మొదట సూత్రంలోని అత శబ్దానికి మంగళాచరణం చేసిన తర్వాత అని కొందరు, సంపూర్ణ వేదాధ్యయనం చేసిన తర్వాత అని మరికొందరు, కర్మాచరణ ద్వారా జ్ఞానం కలిగిన తర్వాత అని వేరొకరు వ్యాఖ్యానించారు. పై వారందరూ చెప్పిన దానిలో తత్వం లేదని శంకర్లు గ్రహించారు. బ్రహ్మజ్ఞానాన్ని ఆవిష్కరించే తత్వాన్ని గ్రహించడానికి పై చూపులు పనిచేయవు. లోపల ఉన్నాన్ని సత్యాన్ని గ్రహించగలగాలి. పైన కనిపించిన దానిలో సత్యం లేదని తెలుసుకొనుటయే వైరాగ్యం. దానితో చిత్తం పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన మనస్సు మోక్ష ప్రాప్తికి దారి చూపిస్తుంది. అప్పుడే బ్రహ్మ విచారం ప్రారంభమవుతుంది. బ్రహ్మజ్ఞాన విషయంలో
పూర్వీకులు కొన్ని తప్పటడుగులు వేశారు. శరీరాన్నే దేవుడని, ఇంద్రియాలే సంపదయని, జీవుడే పరమాత్మయని పలు విధాలుగా భావించారు. బ్రహ్మం అంటే ఏమిటి, జీవుడంటే ఎవరు మొదలైన ప్రశ్నలకు వ్యాసుని మనస్సును శంకరులు తమ భాష్యం ద్వారా ఆవిష్కరించారు. ఏ రోజు వ్రాసిన భాష్యాన్ని ఆ రోజే శిష్యులకు బోధించేవారు. బదరికావన ప్రాంతంలోని మహర్షులందరూ వచ్చి వేదాంత సారమైన బ్రహ్మసూత్ర భాష్య ప్రవచనాలను శంకర్ల ద్వారా విని ఆనందించేవారు. సూత్ర భాష్యంలోని అనుమానాలను దూరం చేసి పండితులకు స్వచ్ఛమైన వేదాంత సత్యాన్ని తెలియజేసింది శంకర భాష్యం. ఉపనిషద్ భాష్యం. వేదాంత విజ్ఞానాన్ని ఉపనిషత్తుల ద్వారా ప్రజలకు అందించాలని శంకర్లు సంకల్పించారు. నిత్య సత్యమైన బ్రహ్మ విద్య వేద వాజ్మయంలోని ఉపనిషత్తులలో రహస్యంగా దాగి ఉంది. అట్టి ఉపనిషత్తుల్లో సుమారు 108 ప్రచారంలో ఉన్నాయి. వాటిలో 10కి భాష్యం రాస్తే సరిపోతుందని శంకర్లు భావించారు. ఎట్టి అనుమానాలకు సందేహాలకు ఆస్కారం లేని విధంగా నూతనమైన శైలితో పలు విధములైన దృష్టాంతాలతో వేదవాక్యాలనే ప్రమాణంగా చూపిస్తూ విద్వజ్ఞాన మనోరంజకంగా పండితాభిప్రాయాలకు అనుకూలంగా ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించారు. అంతేగాక నృసింహ తాపనీయోపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తులకు కూడా శంకర్లు భాష్యాన్ని వ్రాసారు. ఈ విధంగా మొత్తం 12 ఉపనిషత్తులను వ్యాఖ్యానించారు శంకర్లు. తన యొక్క భాష్య రచనకు ప్రమాణంగా ఇతరులకు వాక్యాలను గ్రహించలేదు. వ్యాసుని సూత్రంలే ప్రమాణంగా, వాక్యములలోని సారమే ప్రధానంగా, శాస్త్రీయ విధానమే ధ్యేయంగా, బుద్ధిబలాన్ని ఉపయోగించి తర్కబద్ధంగా తన భాష్యాన్ని పూర్తి చేశారు శంకర్లు. అన్ని ఉపనిషత్తుల యందు వ్యాస సూచితమైన అద్వైత సిద్ధాంతాన్ని నిబద్ధం చేశారు. బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత అను 3ంటికి ప్రస్థానత్రయమను పేరుతో భాష్య రచన గావించారు. ఇందులో మొదటి 2 పూర్తి అయిన తర్వాత శ్రీకృష్ణార్జున సంవాద రూపమై యోగ శాస్త్రాంగ ప్రసిద్ధి చెంది బ్రహ్మ విద్యగా ఆదరించబడుతున్న భగవద్గీతకు భాష్యం రాయాలని శంకర్లు సంకల్పించారు. శంకర్ల వారి భాష్యాలు లోకంలో ప్రచారమైన వెంటనే ప్రాచీన వ్యాఖ్యానాలన్నీ వెలవెలపోయాయి. అజ్ఞానాన్ని పోగొట్టడానికి భగవద్గీత ఉత్తమ గ్రంథమని గ్రహించిన శంకర్లు గీతకు భాష్యం వ్రాయుటకు సంకల్పించారు. కురుక్షేత్రంలో కౌరవ పాండవుల యుద్ధం ప్రారంభ సమయాన అర్జునుడు అజ్ఞానవస్థలో ఉండి యుద్ధం చేయనన్నాడు. అస్త్ర సన్యాసం చేసేశాడు. అట్టి సమయాన అర్జునికి కర్తవ్యోన్ముఖునిగా భగవద్గీత చేసింది. వ్యాసుడు కూడా ఈ భాగాన్ని తన భారతంలో చేర్చి వినిపించాడు. బ్రహ్మసూత్రాలలోని రహస్యం తెలుసుకొనుటకు శాస్త్ర పాండిత్యం కావాలి. ఉపనిషత్తులు వినిన వెంటనే మానసిక తృప్తి కలుగుతుంది. భగవద్గీతను ఆచరణ గ్రంథమని అంటారు. గీతలోని రహస్యాలు స్పష్టంగా తెలియుటకు శంకర్లు భాష్యం రాశారు. కొందరి కోరికపై నృసింహ తాపనీయ ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తులకు కూడా భాష్యం రాశారు. ఉపనిషత్తులకు మకుటమైన మాండూక్య ఉపనిషత్తుకు శంకరాచార్యుల వారి గురువులైన గౌడపాదాచార్యుల వారు 215 కారికలతో వ్రాసిన దానికి శంకర్లు భాష్యం రాశారు. ఈ విధంగా భాష్యత్రయం పూర్తి చేసిన శంకర్లు బదరికావనం నుండి తిరిగి తన యొక్క నివాసాన్ని కాశీక్షేత్రానికి మార్చేశారు. శిష్య సముదాయంతో కాశీక్షేత్రాన్ని చేరిన శంకర్లు అచ్చటి ప్రజలకు స్వాగతం పలికారు. కాశీక్షేత్రానికి చేరిన శంకర్లకు అచ్చట ప్రజలు స్వాగతం పలికారు. తనను ఆశ్రయించిన ప్రజలందరికీ శంకరులు వేదాంత ప్రవచనాన్ని వినిపిస్తున్నారు. పద్మపాదుడు. శంకర్లకు అనేక మంది శిష్యులున్నారు. వారిలో సనందుని యందు శంకరులకు వాత్సల్యం ఎక్కువ. ఎల్లవేళలా సద్గురువుల పాదపద్మములనే మనస్సులో తలచి సేవ చేయువాడు సనందుడు. అట్టి సనందునికి ఆచార్యులైన శంకర్లు సర్వోపనిషత్ సిద్ధువులు వేద శిఖరములైన తన యొక్క ఉపనిషత్ భాష్యములను 3 పర్యాయములు బోధించారు. శిష్యుని యొక్క సత్ప్రవర్తన, మేధా సంపత్తి గురువులను ఆకర్షించింది. గురుదేవులు అత్యంత ప్రేమాభిమానాలతో తనకు బోధించినందులకు శిష్యుడైన సనందుడు ఆనంద సాగరంలో మునిగి ప్రతిరోజు భాష్యాదులను పరిశీలించుచు చింతన చేయుచు విద్యా సముద్రాన్ని దాటుటకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో గురునామ స్మరణ చేస్తూ నిద్రలేచేవాడు. గురునామంతో తోటి విద్యార్థులను నిద్రలేపేవాడు. వెనువెంటనే శిష్యులందరూ గురుపాదకులను కండ్లకద్దుకొని గురునామ సంకీర్తన చేసేవారు. వెంటనే సనందుడు సద్గురువులను సమీపించి వారి పాదములకు నమస్కరించేవాడు. ప్రతిరోజు ప్రథమ దర్శనంలో సాష్టాంగ దండ ప్రణామం చేసేవాడు. గురువులు సానాధికములను పూర్తి చేయు వరకు సమీపంలోనే ఉండి అన్ని విధముల సేవలను చేసేవాడు. తనకు తల్లి, తండ్రి, సోదరుడు, జ్ఞానం, మోక్షం సర్వం గురుదేవుడే అని భావించేవాడు. గురుదేవులు ఉపదేశించిన మంత్రాన్ని ఎల్లవేళలా జపిస్తూ ఉండేవాడు. పరమ పావనమైన గురోపాదకాన్ని తీర్థంగా స్వీకరించేవాడు. గురువులు ఆదేశించిన పనిని సక్రమంగా పూర్తి చేసేవాడు. గురువుల కోరికను అనుసరించి ప్రవర్తించేవాడు. తన యొక్క ఆలోచనలు బంధములకు కారణమని, తన యొక్క కోరికలు సర్పముల వంటివని తలచి తృణప్రాయంగా వాటిని విడిచిపెట్టి గురుదేవులనే శరణు చొచ్చాడు. అహంకార, మమకార, ఆత్మాభిమానాలను విడిచిపెట్టి గురుదేవుల ఆజ్ఞలకై ఎదురు చూసేవాడు. గురుదేవులను త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించేవాడు. ఇట్టి సేవలకు మెచ్చిన ఆచార్య శంకరులు 3 మారులు భాష్యాలను సనందునికి బోధించారు. సనందునికి శిష్యులందరిలోనూ ప్రముఖ స్థానం లభించుచున్నదని భావించిన తోటి విద్యార్థులందరూ మనందరికంటే సనందునిలోనున్న ప్రత్యేకతలు ఏమిటి? గురువులు చెప్పిన పనిని మనం కూడా గౌరవభావంతోనే పూర్తి చేస్తున్నాము. పాఠాలను శ్రద్ధగా చదువుచున్నాము. అనన్యమైన భక్తి శ్రద్ధలతో గురుదేవులకు సేవ చేస్తున్నాము. అయినా మనందరినీ కాదని సనందుని అందే గురుదేవులకు ప్రేమాభిమానాలు ఎక్కువ. సద్గురువులకు అందరి ఎడలా సమదృష్టి ఉండాలి కానీ పక్షపాత ధోరణి మంచిది కాదు అని మిగిలిన వారందరూ బాధపడేవారు. ఈర్ష్య, అసూయలు మానవ మస్తిష్కంలో ప్రవేశించకూడదు. ఒక్కసారి అవి బుద్ధిలో ప్రవేశిస్తే రాచపుండు వలె అంతటా వ్యాపిస్తాయి. సహ విద్యార్థులలోని అసూయ దినదిన ప్రవర్ధమానం అవుతోంది. వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. సద్గురువులైన శంకరులు వారి మనోభావాలను గ్రహించారు. వారి మనస్సులోని మాలిన్యాన్ని తొలగింపచేయాలని నిశ్చయించి సమయం కోసం ఎదురు చూడసాగారు. ఒక రోజున గంగానది తీరంలోని ఇసుక తిన్నెలయందు శిష్యగణంతో కూడిన శంకరులు విశ్రాంతి తీసుకుంటున్నారు. శిష్యులకు పాఠములను బోధించు సమయం సమీపించింది. సనందుడు అచట లేడు. ఏదో మరి ఒక పని నిమిత్తమై గంగానది యొక్క అవతలి గట్టున కనిపించాడు. సనందుడు వచ్చే వరకు గురుదేవులు పాఠములను బోధించరని శిష్యులందరూ గ్రహించారు. శంకర్ని సమీపించి వినయంగా నమస్కరిస్తూ, స్వామి, గంగను దాటుటకు నావ కానీ తెప్ప కానీ ఇప్పుడు అందుబాటులో లేవు. కావున సనందుడు వెంటనే వచ్చుటకు అవకాశం లేదు. కావున పాఠములను బోధించుడు అని ప్రార్థించారు. శిష్యులకు తగిన గుణపాఠం చెప్పు సమయం వచ్చిందని గుర్తించిన ఆచార్య శంకరులు, సనంద, వెంటనే వేగంగా ఇచ్చటకు రా అని బిగ్గరగా పిలిచారు. అంతే. సద్గురుదేవుల పిలుపు సనందుణ్ణి తన్మయుణ్ణి చేసింది. అతనిలోని మాయాశక్తి దూరంగా విడిపోయింది. తాను గంగానది అవతలి ఒడ్డున ఉన్నాననే విషయాన్ని మర్చిపోయాడు. గురుదేవులను స్మరిస్తూ గంగానదిలో కాలు పెట్టాడు. ఆశ్చర్యం! తల్లి బిడ్డను కాపాడినట్లుగా గంగమ్మ తల్లి తన కుమారుని రక్షించదలిచి అతని పాదముల క్రింద పెద్ద పద్మాన్ని ఉంచింది. వెంటనే 2వ పాదం కింద మరొక పద్మాన్ని ఉంచింది. ఈ విధంగా ఒక్కొక్క పద్మం మీద అడుగులు వేస్తూ గురువులనే చూస్తూ వస్తున్న శిష్యుడినైన సనందుని చూచారు శంకర్లు. ప్రక్కనే ఉన్న శిష్యులందరూ ఇట్టి విచిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అవమానంతో కృంగిపోయారు. పద్మపాద అనే పిలుస్తూ సనందుని దగ్గరకు తీసుకున్నారు శంకర్లు. పద్మపాదుడు గురుదేవుల పాదాలపై వ్రాలిపోయాడు. సనందుని శక్తి సామర్థ్యాలను స్వయంగా చూచిన మిత్రగణం తమలోని ఈర్ష్య, అసూయలను దూరంగా గెంటివేసింది. ఆనాటి నుండి సనందుని అందరూ పద్మపాద అని పిలుచుట ప్రారంభించారు. పాశుపత మత నిరాకరణ. శిష్యులతో, జ్ఞాన వృద్ధులతో, యువకులతో, వైరాగ్య సంపత్తి కలవారితో నిత్యం శంకర్లు వేదాంత ప్రవచనం చేస్తూ బ్రహ్మ విద్యా రహస్యాలను అందరికీ తెలియచేస్తున్నారు. శంకర్ల కీర్తి ప్రతిష్టలు దేశం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. వేదాంత వాసన గంధం లేని పాశుపత మతాభిమానులు కొంతమంది తామే సర్వజ్ఞులమని గర్వంతో శంకర్ల వారి వద్దకు వచ్చారు.
ఆత్మజ్ఞానం లేని పాశుపత మతస్థులు శంకరులను అనేక రకాలుగా అధిక్షేపించారు. తమ మతం యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా వివరించారు. కార్య, కారణ, యోగ, విధి, దుఃఖాంత అనేది 5 పదార్థాలు పశుపతియగు ఈశ్వరునిచే మోక్షము కొరకై ఉపదేశించబడ్డాయి. వీనిలో 1 కార్యము అనునది మహాదాదులు, 2 కారణమనున్నది ప్రధానము, 3 యోగమనున్నది సమాధి, 4 విధి అనగా 3 సమయాలలో స్నానాదులు చేయుట, 5 దుఃఖం లేకపోవుటయే మోక్షం. జగత్తునకు ప్రధానమే ఈ ఉపదాన కారణం. పశుపతి అయిన ఈశ్వరుడు నిమిత్త కారణం. ఈశ్వర సంకల్పం చేతనే సృష్టి ప్రారంభమైంది. ఆయన సంకల్పం చేతనే వృద్ధి పొందుతుంది. ఆయన సంకల్పం చేతనే నాశనమవుతుంది అని వాదించారు. ఒక కుండను తయారు చేయడానికి ముందుగా మట్టి కావాలి. కుండను తయారు చేయ కుమ్మరివాడు కావాలి. కుండను తయారు చేయుటకు కావలసిన చక్రం, దాని మీద 2 కుండ పెంకులు, చక్రము, త్రిప్పుకర్ర, చక్రమును త్రిప్పుట అనేవి కూడా కావాలి. వీటినే కారణాలు అన్నారు. కుండను తయారు చేయుటకు ముఖ్యమైన మట్టి అనున్నది ఉపాదాన కారణం, మిగిలినవి నిమిత్త కారణాలు. కుండ నుండి మట్టిని వేరు చేయలేము. మట్టి లేకపోతే కుండయే ఉండదు. కాబట్టి మిగిలిన నిమిత్త కారణాలు కుండలో కనిపించవు. శాస్త్ర దృష్టితో చూస్తే ఉంటే ఉండవచ్చు, కానీ పైకి మాత్రం కనిపించవు కదా. ఈ సృష్టి యొక్క నిర్మాణ క్రమంలో జగత్తు పుట్టడానికి ఈశ్వరుడే ఉపాదాన కారణము, నిమిత్త కారణము అగుచున్నాడని వేదాంతాలు చెప్తారు. దీనికి విరుద్ధంగా పాశుపతులు ఈశ్వరుడు జగత్తునకు నిమిత్త కారణం మాత్రమే, కుండకు మట్టి వలె ఉపాదాన కారణం కాదు. ప్రళయకాలంలో జగత్తు నశిస్తే ఈశ్వరుడు కూడా నశించాలి కదా. అందువలన మీరు చెప్పినది యోగ్యంగా లేదు, మేము చెప్పినదే బాగున్నది అని గర్వంగా శ్రీ శంకర్ల వారిని ఆక్షేపించారు. పాశుపత సిద్ధాంత ప్రకారం జగత్తునకు ప్రధానం అనున్నది ఉపాదాన కారణం. అందుచేత ప్రధానం జడం, మోహాదులను కలిగించు స్వభావం కలది. ప్రధానం అను కారణం వల్ల వచ్చిన జగత్తు కూడా జడమే, మోహాత్మకం. పరమేశ్వరుని నిమిత్త కారణం మాత్రమే, ఉపాదానం కాదు అనున్నది వారి యొక్క విధానం. వారు చెప్పిన మాటలు వేద విరుద్ధంగా ఉన్నాయని, ఒక మట్టి ముద్దను చూస్తే దానితో తయారు చేసిన రకరకాల కుండల్ని మట్టితో చేసినవే అని ఏ విధంగా తెలుస్తుందో, అదేవిధంగా జగత్తు కూడా పరమేశ్వర రూపమే అని తెలుసుకోవాలి. మట్టి, కుండ అనునవి వేరువేరు పదార్థాలు కావు. మట్టియే కుండ రూపంలో కనిపిస్తుంది. నామరూపాదులు అన్నీ కల్పితాలు. మూలభూతమైన మట్టియే సత్యం, ఇదియే యథార్థ జ్ఞానం అని శంకర్లు వారి వాదనను సున్నితంగా తిరస్కరించారు. శంకరుని యొక్క మేధా సంపత్తికి, వాదపటిమకు ఆశ్చర్యపోయిన తాత్వికులైన పాశుపతులు తమ యొక్క అహంకారంను విడిచి శంకర భగవత్పాదుల శిష్యులై సద్గురువును సేవిస్తూ పునర్జన్మ లేని మోక్ష సామ్రాజ్యాన్ని అధిరోహించారు. శంకర భగవత్పాదులు సర్వలోకముల యొక్క క్షేమంను, అభివృద్ధిని, శాంతిని మనస్సున కోరుచు తన యొక్క భాష్యాలను పరమాత్మ జ్ఞాన ప్రసూనాలుగా రచించారు. శంకర్లు వ్రాసిన భాష్యాదులను చదివిన కాశీనగర ప్రజలు, పండితులు మొదలైన వారందరూ శంకర భగవత్పాదుల వారి ప్రతిభా సామర్థ్యములను అనేక మంది పలు విధాలుగా కీర్తిస్తున్నారు. శంకర్లు రచించిన బ్రహ్మసూత్రార్థముల భావముల యొక్క భారమును గ్రహించిన ఆదిశేషువు సిగ్గుతో తలవంచుకొని క్రిందకు చూచుచుండగా ఇతరుల విషయం చెప్పేదేముంది అన్నారు కొందరు. లోకంలో ఆదిశేషు యొక్క అవతారమైన పతాంజలి మహర్షి రచించిన భాష్యంనకు మాత్రమే మహాభాష్యమని పేరు. మహాభాష్యం సాటి మరి ఒక గ్రంథమే లేదు. ప్రతి పదం నందు అమృతంను నింపిన మహనీయుడు పతాంజలి. అట్టి మహాభాష్యంను శంకర్ల వారి సూత్రాభాష్యము అన్ని విధములుగా అతిశయిస్తోంది. అంతేకాదు శంకర్ల వారికి అనేక మంది శిష్యులున్నారు. వారి సంఖ్య లెక్కకు మించినది. కోట్లాది శిష్యుల యొక్క మనస్సు అనే పద్మానికి సూర్యుని వలె వికసింపచేయు సామర్థ్యం ఆయన రాసిన భాష్యాలకు ఉంది. సూర్యుడు ఏ విధంగా తన కిరణములచే పద్మములను వికసింపచేస్తూ లోకములకు కాంతిని ఇస్తున్నాడో, అదేవిధంగా శిష్యుల యొక్క మనస్సులు అనే పద్మాలను శ్రీ శంకర్లు వికసింపచేస్తున్నారట అన్నారు మరికొందరు. సూర్యకిరణములకు పద్మములు మాత్రమే వికసిస్తాయి, కలువలు ముగిలించుకుపోతాయి.
చీకటి మాత్రమే పోతుంది. కిరణంలు లేకపోతే చీకటి తిరిగి లోకాన్ని ఆవహిస్తుంది. కానీ శంకర్ల భాష్యానికి శిష్యులు కాని వారి యొక్క మనస్సులు కూడా వికసిస్తున్నాయి. అంతేకాదు శంకర్లు రాసిన భాష్యముల కాంతి ఒక్కసారి ప్రసరిస్తే పాఠకుల అజ్ఞానమనే చీకటి పారిపోతుంది. తిరిగి చీకటి వచ్చే ప్రసక్తి లేదు. అందువల్ల సూర్యకాంతి కంటే భాష్యకాంతి గొప్పది అని కొంతమంది అన్నారు. వేదాంత విజ్ఞానమనే మహా అరణ్యంలో శంకర భగవత్పాదులు శార్దూలం వలె సంచరించుచుండగా ప్రతివాది మృగములన్నీయు తలొక దిక్కుకు పారిపోతున్నాయి. వ్యాఘ్రము లేనప్పుడు నీచహీన మృగాలన్నీ స్వేచ్ఛగా తిరుగుచూ వీరవిహారం చేస్తాయి. కానీ పెద్ద పులి అరుపు వినిపించినంతనే భయంతో పారిపోతాయి. ఉపనిషత్తులు అనునవి దుర్గమములు, ఇతరులు ప్రవేశించుటకు వీలు కాని ఘోరారణ్యములు వంటివి. అట్టి ఉపనిషత్తులకు భాష్యరచన చేసిన శంకర్లు అందరికీ ఉపనిషత్ కాననంలోనికి ప్రవేశాన్ని కల్పించారు అని కొంతమంది కీర్తించుచున్నారు. ఉపనిషత్ భాష్యంను ప్రవచనం చేయనప్పుడు శ్రీ శంకరులు వేదాంత కేసరి వలె దర్శనమిస్తారు. ప్రతివాదులనేడి మదించిన ఏనుగుల యొక్క దుర్మద సిద్ధాంతంలనేడి కుంభస్థలాలను చీల్చి చెండాడుతున్నారు. ఈ విధంగా బ్రహ్మ విద్యను ప్రతివాద భయంకరంగా అవలీలగా సామాన్య ప్రజలకు శంకరులు అందిస్తున్నారు. శ్రీ శంకర భగవత్పాదులు సామాన్య మానవుడు కాదని, దైవాంశ సంభూతుడని కాశీనగర ప్రజలందరూ వేన్నోళ్ళ కొనియాడుతున్నారు. వయస్సులో చిన్నవాడు, ఆకారమా అంత పొడవు కాదు, పొట్టి కాదు, సుందరమైన రూపం, ప్రస్ఫుటమైన వాక్కు, దృఢమైన మనస్సు, పరమశాంత స్వభావాన్ని చూపించే ముఖం, బ్రహ్మ విద్యా జ్ఞానంతో ప్రకాశించే వర్చస్సు, ఎన్నో సంవత్సరాలు శ్రమించినా సాధ్యపడని బ్రహ్మసూత్రాలను త్రుటి కాలంలో స్వాధీనం చేసుకొని ఇతరులకు సమగ్రంగా సుస్పష్టంగా బోధించగల మేధా సంపత్తి, ఇంతటి మహామహిత సమవేతుడైన శంకరేతీంద్రులను మనసారా చూస్తూ ఆనందిస్తూ వారణాసి పుర ప్రజలందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శంకర దర్శనం సర్వలోక శుభకరమని, మహాపుణ్యప్రదమని, సాక్షాత్తు కైలాసనాథుడే కాశీక్షేత్రంలో శంకరునిగా తిరుగుచున్నాడని భావిస్తూ ఆనందంగా గంగానదిలో స్నానాన్ని చేస్తున్నారు.